హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వరల్డ్ తెలుగు. అయితే ఈరోజు వీడియో వచ్చేసంటే కొత్తగా న్యూ మైనింగ్ యాప్ అనేది ఫ్రీ మైనింగ్ యాప్ అనేది రావడం జరిగింది. దాని గురించి మనం ఫుల్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్తో సహా మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆ మైనింగ్ యాప్ ఏంటంటే పిఎక్స్ అంటే పిరమిడ్ మైనింగ్ యాప్ అనమాట. న్యూగా వచ్చింది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. సో మన దగ్గర రూబీ కాయిన్స్ అలాగే సిద్ర కాయిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. చాలా లో ప్రైస్లో ఇస్తున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. డిస్ప్లే మీద నా నెంబర్ కనిపిస్తుంది. సో అలాగే మన వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతే మీకు మనం చేసే ప్రాజెక్ట్స్ అన్నిటి గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తాయి మీకు. ఈ సిద్రా ఏంటంటే మంచి ప్రాజెక్టు. సో ఇదండి మొత్తం. ఇప్పుడు మనం పిఎక్స్ అంటే పిరమిడ్ గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుందాం. మీకు లింక్ ఇస్తాను కామెంట్ బాక్స్లో. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత సో క్లిక్ చేసిన తర్వాత ద ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ అని ఉంది కదా, ఇది ఇలా చూపించిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా మీకు, ఆ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీకు ఇంకొక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో ఇలా వస్తుంది. వీఆర్ ఎగ్జైటెడ్ టు అనౌన్స్ అవర్ నెక్స్ట్ బిగ్ మైల్ స్టోన్ అన్నారు కదా, ఇది మొత్తం టోటల్ సప్లై తెలుసుకుందాం. అక్కడ క్లిక్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ అని వచ్చిందా, ఇక్కడ జాయిన్ ద పిరమిడ్ నెట్వర్క్ అండ్ మైన్ ద ఫ్యూచర్ అని ఉంది కదా. సో అది క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ ఒకటి అడుగుతుంది. సో మీ మెయిల్ అనేది ఇచ్చేసిన తర్వాత మీరు ఏంటంటే లాగిన్ అయిపోతారు. జస్ట్ సింపుల్ మెయిల్ ఒకటి ఇస్తే లాగిన్ అయిపోతారు. మన నేము అలాంటి పాస్వర్డ్ సెట్ చేసుకోమని ఇప్పుడు వరకు అయితే అడగలేదు. ఫ్యూచర్లో యాప్ డెవలప్మెంట్ చేసే తర్వాత అడుగుతారేమో చూద్దాం. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ రిఫరల్ కోడ్ ఉంది కదా. సో నా డిస్ప్లే మీద నా రిఫరల్ కోడ్ ఇస్తున్నాను, దాన్ని ఎంటర్ చేయండి. అలాగే మీకు కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను లింక్ అండ్ రిఫరల్ కోడ్ ఇస్తాను. దాని ద్వారా జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వచ్చింది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ట్యాప్ హియర్ టు మైన్ పిఎక్స్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. జస్ట్ దానిపైన ట్యాప్ చేస్తే మీకు మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అది గ్రీన్లో పడుతుంది అప్పుడు. సో ఇలా మనకేంటంటే ఈ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంది. ఇక్కడ చూసారు కదా మొత్తం ఇలా వస్తుంది. మనకి బేస్ రేట్ ఎంత ఉందంటే 0.1 అంటే పర్ హవర్కి వస్తుంది. 0.1 అంటే పర్ డేకి మనకి 2.4 కాయిన్స్ అనేది ఈ పిఎక్స్ అనేవి వస్తాయి మనకి. సో రెఫరల్ చేసుకున్నందుకు రెఫరల్కి కూడా మీకు వస్తాయి ఎక్స్ట్రా కాయిన్స్ అనేది. సో అదండి ఇక్కడ మొత్తం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మైనింగ్ ప్రోగ్రామ్ ఉంది కదా, మొత్తం 1 to 6 ఫేజెస్ ఉన్నాయి. మొత్తం ఆల్రెడీ 10% అనేది కంప్లీట్ అయిపోయింది అని చెప్తున్నారు. ఫస్ట్ ఫేజ్ ఇలా మైనింగ్ చేసుకోవటం, సెకండ్ ఫేజ్ కేవైసీస్ అలాగే వ్యాలెట్ కనెక్షన్స్, అలాగే థర్డ్ ఫేజ్లో ఇవన్నీ చెప్తున్నారు. సో ఇది ఇక్కడ మీరు చూడండి 3 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత వెళ్ళి ఇక్కడ హోము రిఫరల్స్ ఇవన్నీ ఉన్నాయి. సెట్టింగ్స్ మొత్తం చూసుకోండి, మొత్తం ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కింద వీళ్ళ అఫీషియల్ లింక్స్ అనేది వెబ్సైట్ లింక్స్ అనేవి ఉన్నాయి. టెలిగ్రాము, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి ట్విట్టర్లో మనం చూద్దాం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని, ట్విట్టర్ హ్యాండిల్ని. సో ఇదండి మొత్తం. వీళ్ళు 7,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఇంకా వీళ్ళు ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి చాలా ఫాలోవర్స్ తక్కువ ఉన్నారు. జస్ట్ 2025 మార్చ్లోనే వీళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళ వెబ్సైట్ కూడా ఇచ్చారు చూడండి ఇక్కడ పక్కన. సో ఇది మొత్తం వీళ్ళ టోటల్ సప్లై చూస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. జస్ట్ 80 మిలియన్ అని చెప్పి అంటున్నారు కదా చూడండి. సో వీళ్ళకి యూజర్స్ కూడా చూడండి 50K యూజర్స్ కూడా వచ్చేసారు ఆల్రెడీ అప్పుడే. సో ఇది చాలామంది చాలా ఫాస్ట్గా ఉన్నారు. మనం కూడా ఇనీషియల్ స్టేజ్లో ఉంటే మనకి ఫస్ట్ ఎక్కువగా కాయిన్స్ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంటుంది. మనకి లేట్గా జాయిన్ అయితే మైనింగ్ స్పీడ్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ రెఫరల్ మీద చేస్తే ఎవరి రెఫరల్ కోడ్ వాళ్ళది ఉంటుంది, అక్కడ కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవచ్చు దాన్ని. నెక్స్ట్ ఇక్కడ అనౌన్స్మెంట్స్, వీళ్ళ యాప్లోనే అనౌన్స్మెంట్ ఒకటి ఇవ్వటం కూడా జరుగుతుంది. సో ఇది మంచి అవకాశం. ఎందుకంటే మనం పద్దానికి ట్విట్టర్ ఇక్కడ ఏంటంటే మీరు మైనింగ్ అలర్ట్ ఉంది కదా, అంటే 24 ఒకసారి మైనింగ్ చేయాలి. ఇక్కడ మీరు ఆన్ చేసుకుంటే ఏంటంటే ఆటోమేటిక్గా 24 అవర్స్ అవ్వగానే మీకు ఒక నోటిఫికేషన్ పంపించింది. దాని నుంచి మీరు క్లిక్ చేస్తే మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మీరు ఈమెయిల్, ఫోన్ నెంబర్, కేవైసీ ఇవన్నీ ఉన్నాయి. ఇవి కేవైసీ తర్వాత వచ్చినప్పుడు మీకు అప్డేట్ ఇస్తాను. ఇక్కడ ప్రస్తుతానికి ఈమెయిల్తో ఫస్ట్ లాగిన్ అయ్యాం కాబట్టి గ్రీన్లో ఉంది అది ఇప్పుడు. తర్వాత ఫోన్ నెంబర్ కూడా యూస్ చేయండి అక్కడ మీరు. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ వైట్ పేపర్ ఉంది. వీళ్ళ వైట్ పేపర్ మీద క్లిక్ చేసి చూద్దాం వైట్ పేపర్ వీళ్ళ గురించి మొత్తం. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ మనకు కావాల్సింది మాత్రం చూద్దాం. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ రోడ్ మ్యాప్. ఈ రోడ్ మ్యాప్ అయితే చూద్దాం మనం. సో రోడ్ మ్యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్గా వస్తుంది. అంటే ఫేజ్ 1 అంటే వీళ్ళు ఏంటంటే 2025 Q1 Q2 అంటే వీళ్ళు
Q2 అన్నారు కాబట్టి మొన్నే యాప్ లాంచ్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు లాంచ్ iOS అంటే యాపిల్ స్టోర్‌లో కూడా త్వరలో వస్తది. సో ఇదంతా మొత్తం ఇదండి. మొత్తం వీళ్ళది క్యూ ఎకోసిస్టమ్ ఎక్స్పాన్షన్ 2025 Q3 Q4 ఉన్నది కదా. అంటే వీళ్ళు చెప్పాం కదా 6 ఫేజ్‌లు ఉన్నాయి మొత్తం. ఫేజ్‌ల వారీగా ఇస్తారని. ఫేజ్ 2, ఫేజ్ 3 అలా కేవైసీ ఒకటి, వాలెట్ ఒకటి, అది మొత్తం వీళ్ళ ఎకోసిస్టమ్ కావాల్సినవన్నీ ఎక్స్పాండ్ చేస్తామన్నారు. 26 Q1 Q2 అంటే గ్లోబల్ స్కేలింగ్ అండ్ డీసెంట్రలైజేషన్. అంటే 26 Q1 Q2లో మ్యాక్సిమం లిస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అదండి మొత్తం 2025 నుంచి 26 జస్ట్ 1 ఇయర్, అంటే మ్యాక్సిమం 2 ఇయర్స్. సో ఇది దీని రోడ్ మ్యాప్ గురించి 26 వరకు రోడ్ మ్యాప్ ఇచ్చారు. నెక్స్ట్ మనకు కావాల్సింది టోకెనమిక్స్ అంటే టోకెన్స్ అంటే అలొకేషన్ ఏంటి మొత్తం దాని గురించి తెలుసుకుందాం మనం. ఈ టోకెనమిక్స్ అనేది ఏంటంటే వీళ్ళు నేటివ్ క్రిప్టో కరెన్సీ అని చెప్పారు. పిరమిడ్ ఎక్స్ వీళ్ళ టోటల్ సప్లై వచ్చేసి మనం ఇందాక చూసాం కదా పైన అక్కడ మన ఇంటర్ఫేస్లో 80 మిలియన్ ఉంది. సో చాలా లో సప్లై అనమాట 80 మిలియన్. అందుకనే మనకి మైనింగ్ స్పీడ్ కూడా చాలా స్లో ఉంది. ఇక్కడ చూడండి టోకెన్ డిస్ట్రిబ్యూషన్ 60% మైనర్ యూజర్ మైనింగ్ రివార్డ్స్ 60% ఏంటంటే మనకి 80 మిలియన్లో 60% మాత్రమే మనకి మైనింగ్ ద్వారా వస్తవి. మిగతా అన్నీ రావు. అంటే అప్పుడు 80 మిలియన్ కాదు సప్లై, మనకి ఇంకా చాలా తక్కువ ఉంటుంది. 15% ఏదేమో టీమ్కి ఇస్తున్నారు, 10% ఏమో ఎకోసిస్టమ్ డెవలప్మెంట్కి, మిగతాది అలా ఇస్తున్నారు. అవి మనకి చాలా ఇంపార్టెంట్ రోడ్ మ్యాప్ టోకెనమిక్స్. ఇంకొకటి మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏదైనా మైనింగ్ చేసేటప్పుడు మనకి బ్లాక్ చైన్ అనేది ఇంపార్టెంట్ చాలా. వీళ్ళు ఆ బ్లాక్ చైన్ గురించి అయితే వీళ్ళ ఓన్ బ్లాక్ చైనా లేదా వేరే బ్లాక్ చైన్ మీద వీళ్ళ ప్రాజెక్ట్ వస్తుందా అదైతే ఇంకా వీళ్ళు క్లారిటీగా చెప్పలేదు, ఇంకా మెన్షన్ చేయలేదు. ఇప్పుడే ఇనిషియల్ స్టేజ్లో ఉంది కాబట్టి ఫర్దర్గా వీళ్ళు ఇన్ఫామ్ చేస్తారేమో చూడాలి. ఓన్ బ్లాక్ చైన్ అయితే మనకి చాలా మంచి గుడ్ న్యూస్ అనమాట అది. ఎందుకంటే ఎంత సప్లై తక్కువ ఉన్నప్పుడు ఓన్ బ్లాక్ చైన్ ఉన్నప్పుడు మనకి దాని వాల్యూ అనేది చాలా హై ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే వీళ్ళ బ్లాక్ చైన్ గురించి అయితే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళ కోర్ టీం ఎవరు, ఫౌండర్ ఎవరు, అలాగే వీళ్ళ టీం ఎవరు అనేవి కూడా మనకి ఇంకా చెప్పలేదు. సో అవన్నీ వన్స్ ఒకసారి అప్డేట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మీకు చెప్తాను. ఇదైతే ఇప్పటివరకు ఫుల్ డీటెయిల్స్ అనమాట మనకి. సో తక్కువ సప్లై ఉంది కాబట్టి ఫస్ట్లో మనకి జాయిన్ అయితే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ FAQ ఉంది కదా, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఇవ్వండి మొత్తం డీటెయిల్స్ దీని గురించి. జస్ట్ సింపుల్ రిజిస్ట్రేషన్ మొత్తం మీకు చెప్పాను కదా, ఈజీ ప్రాసెస్. జస్ట్ ఒక క్లిక్ ఇస్తే చాలు 24 అవర్స్కి. సో ఇక్కడ మీకు FAQs అనేవి ఉన్నాయి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ చూసుకోండి FAQsలో. నెక్స్ట్ ఏంటంటే మీకు ఇక్కడ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఫాలో అయితే మీకు ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే నేను కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇక్కడ చూసారు కదా 80 మిలియన్ PX అది టోటల్ సప్లై. దాంట్లో 10% ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అంటే 10% అంటే మ్యాక్సిమం ఇంకా చాలా తక్కువే ఉంటుంది సప్లై. సో ఎవరు మిస్ చేసుకోకండి. ఇదండి.